నమస్తే అండి, నా పేరు శ్రీదేవి. మేము సహస్ర హోమ్ మేడ్ ఫుడ్స్ ప్రిపేర్ చేస్తామండి. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 4 ఇయర్స్ అవుతుంది. మా దగ్గర 5 రకాల బొబ్బట్లు ఉంటాయండి. నార్మల్ బొబ్బట్టు, పూర్ణం బొబ్బట్టు, క్యారెట్ బొబ్బట్టు, కోవా బొబ్బట్టు, కొబ్బరి బొబ్బట్టు, గసగసాల బొబ్బట్టు. ఇది బొబ్బట్టు ప్రిపరేషన్కి మేము వచ్చేసి మైదా వాడమండి ఎక్కడ కూడా. ఓన్లీ మనము చిరోటి రవ్వ అంటారు, అది వాడతాము. ఇది తెల్ల గోధుమలతో చేస్తారు. ఇది మైదా కాదు, ఇది మనం మైదా ఎక్కడ కూడా వాడమండి. మైదా లేకుండా మనం బొబ్బట్టు చేస్తాము. ఇప్పుడు మేము నార్మల్ బొబ్బట్టు వచ్చేసి క్యాటరింగ్ వాళ్ళకి సప్లై చేస్తామండి. మనకు క్యాటరింగ్ వర్త్ 5 మెంబర్స్ దాకా క్యాటరింగ్స్ మనము అందుబాటులో ఉంటాము. వాళ్ళకి మనం రెగ్యులర్గా సప్లై చేస్తూ ఉంటాము. ఇవి కాకుండా మళ్ళీ మనం హోమ్ మేడ్ ఫుడ్స్ కూడా ప్రిపేర్ చేస్తుంటాం. బూరెలు కూడా చేస్తాము. బూరెలు కూడా మనం హోల్సేల్గా క్యాటరింగ్ వాళ్ళకి సప్లై చేస్తామండి. మేము బొబ్బట్టు హోల్సేల్కి కూడా సప్లై చేస్తామండి. ఎవరికైనా శుభకార్యాలకు కానీ ఏదైనా బల్క్ ఆర్డర్స్ కానీ కూడా మేము యాక్సెప్ట్ చేస్తాము. బల్క్ ఆర్డర్ వచ్చేసి మినిమం మనకు 50 అబవ్ ఉండాలి. 50 అబవ్ అయితే మనకు 15 రూపీస్ పడుతుంది. మామూలుగా 1 or 2 పీసెస్ అయితే మనకు 20 రూపీస్ పడుతుందండి ఈచ్ బొబ్బట్టు. ఇప్పుడు మనకు సీజన్స్, పెళ్ళిళ్ళ సీజన్స్ వస్తే మనము క్యాటరింగ్స్కి సప్లై చేస్తాం కాబట్టి మనకు మినిమం ఒక 800 to 1000 వరకు వస్తున్నాయండి. రెగ్యులర్ డేస్ అయితే మనము హోల్సేల్ షాప్స్ కూడా వేస్తుంటాం మేము, జనరల్ స్టోర్స్కి అలాగా. సో అవి కూడా మనకు వచ్చేసి 300 to 350 వరకు మనం సేల్ చేస్తున్నాము.